కళ్యాణ్‌ని చితకబాదిన విశ్వ, నేను ధీరజ్‌ని ప్రేమించలేదు అని నిజాన్ని బయటపెట్టిన ప్రేమ. షాక్‌లో విశ్వ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాగర్ అన్న మాటలకి ఇదే మంచి సమయం అనుకున్న ధీరజ్ రామరాజు ముందు ప్రేమని తప్పకుండా పోలీస్ ఆఫీసర్‌ని చేసి తీరుతాను అంటూ శపథం చేస్తాడు. అది విని ఇక రామరాజు అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. తరువాత వేదవతి కూడా అలాగే అంటుంది. ప్రేమ తనకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని తన కల. జీవితంలో తను పోలీస్ ఆఫీసర్ అయ్యి అందరికీ సేవ చేయాలని అనుకుంటుంది. తప్పకుండా తెల్లారేసరికి తను తలుచుకుంటే పోలీస్ ఆఫీసర్ అయిపోతుంది అని ఇక వేదవతి కూడా తన మాటల ద్వారా చెప్తూ ఉంటుంది రామరాజుకి. అప్పుడే ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వల్లి వీళ్ళందరూ కలిసి భలేగా స్కెచ్ వేశారే. ఈ ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చేయడానికి, మావయ్య గారిని ఒప్పించడానికి అందరూ కలిసి భలే డ్రామాలు ఆడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వల్లి అంటూ ఉంటుంది, ఏంటి ప్రేమ, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నీ కల. అయినా మావయ్య గారికి అసలు ఇష్టం ఉండదు కదా, ఇష్టం లేని పనులు చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు అని వల్లి అనగానే అప్పుడే ఇక అందరూ వల్లి వైపు కోపంగా చూస్తారు. ఇక ఇంతలో వేదవతి, ఏవండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అని అంటూ ఉంటుంది. ఏంటి ఏంటి బుజ్జమ్మాది అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ఏం లేదండి, నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె కోడలు ఏం చేసిందో మీకు తెలుసా అని అంటూ ఉంటుంది. వేదవతి, ఏం చేసింది? ఏం చేసిందంటారేంటండి? తను ప్రెగ్నెంట్ అని ఇంట్లో అబద్ధం చెప్పింది. పాపం మా ఫ్రెండు వాళ్ళ ఆయన ఎంతగానో ఆశపడ్డారు, ఇంటికి వారసుడు వస్తున్నారని ఎంతగానో అసలు ఎన్నో ఆశలు పెట్టుకొని కోడల్ని కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు అని వేదవతి చెప్తుండగా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. తర్వాత వాళ్ళని మోసం చేసి అబద్ధం చెప్పి వాళ్ళ ఎమోషనల్తో ఆడుకుందండి ఆ ఇంటి కోడలు అని అంటూ ఉంటుంది వేదవతి. అత్తగారి కన్నా మామగారి ఎక్కువగా సంతోషపడి మా ఇంటి బంగారం, మా ఇంటి ఇలవేలు పంటూ తననే బాగా నమ్మారు, కానీ నమ్మిన వాళ్ళని నమ్మక ద్రోహం చేసింది అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే రామరాజు, అలాంటి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని జీవితంలో క్షమించకూడదు బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు. నిజమేనండి, క్షమించకూడదు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళు క్షమించాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక వల్లి అయితే ఇక ఏమీ కూడా మాట్లాడదు, మౌనంగా ఉండిపోతుంది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నావు కదా అత్తయ్య, మీకు కూడా గట్టిగానే కొడతాను అని వల్లి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. చూడమ్మా ప్రేమ, ఒకవేళ నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే అవ్వు, నేను కూడా నీకు సహాయం చేస్తాను, నీకు ఎటువంటి అడ్డు చెప్పను అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ఒప్పుకోవడంతో ఇక చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ. ప్రేమ పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ఒప్పుకోవడంతో రామరాజు అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో వల్లిని పిలుస్తుంది వేదవతి. ఏంటి, అసలు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంత జరిగినా నీ బుద్ధి మారలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య నేనేం చేశాను అని వల్లి అడగడంతో, ఏమీ తెలియని నంగనాచిలాగా భలేగా నటిస్తున్నావు, అసలు నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని వేదవతి అంటుంది. మేమేమో పోలీస్ ఆఫీసర్ని చెయ్యాలని ప్రేమని అనుకుంటే దానికి నువ్వు అడ్డుపడుతున్నావు కదా, నీ బుద్ధి మారలేదని మాకు అనిపిస్తుంది. అవునమ్మా, అందుకే నాన్నకి మొత్తం దీని గురించి నిజం చెప్పాలని అనుకున్నాము, కానీ నువ్వే చంపనివ్వలేదు. ఇలాంటి వాళ్ళు మారరమ్మా, కుక్కతోక వంకరన్నట్టు వీళ్ళ బుద్ధి మారదు అని చెప్తూ ఉంటాడు చందు. ఏంటి, ప్రతి విషయంలో ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి, అపార్థం చేసుకోవడం కాదు, నువ్వు చేసిన దానికి కర్మని అనుభవిస్తున్నావు అని వేదవతి తిడుతూ ఉంటుంది. ఇంకోసారి నా కోడళ్ళ విషయంలో జోక్యం చేసుకొని వాళ్ళకి ఏదైనా సమస్యని తీసుకురావాలని చూసావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ వేదవతి వార్నింగ్ ఇస్తుంది. మీ కోడలికి సమస్యలు తీసుకొస్తాను, మీకు కూడా ఊపిరాడకుండా సమస్యలు తీసుకొస్తాను, ఏం చేస్తావో చేసుకో అని వల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రేమ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత ప్రేమ భయపడుతున్నట్టే కళ్యాణ్ గురించి
ఎక్కడ నిజం బయట పడిపోతుందా అని తను ఎంతగానో భయపడిపోతుంది కదా ధీరజ్ దగ్గర. తను భయపడినట్టే మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చి ఇక షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక కళ్యాణ్ని చూసిన ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ నువ్వా, నువ్వేంటిక్కడ, మళ్ళీ వచ్చావా అని అడుగుతూ ఉంటే, మళ్ళీ వచ్చావా అని అడుగుతున్నావేంటి, వస్తాను, నీకోసం ఎంత దూరమైనా వస్తాను అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్. నేను మీ మావయ్య గారికి ఈ విషయం ఎక్కడ చెప్పేస్తానని నువ్వు భయపడిపోయావు మొన్న, కానీ ఇప్పుడు నేను నాది ప్లాన్ మార్చుకున్నాను. ఇప్పుడు నీ పుట్టింటి వాళ్ళకి ఈ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ కళ్యాణ్ అయితే ప్రేమని బెదిరిస్తాడు. కళ్యాణ్ అలా ప్రేమని బెదిరిస్తాగానే కళ్యాణ్ అన్న మాటలకి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, ఏంటి మొన్న మా ఆయన కొట్టిన దెబ్బలు నీకు సరిపోలేదా, ఇంకా కొట్టించుకోవాలనుందా, ఈసారి నువ్వు నన్ను గనక ఏడిపించావని తెలిస్తే చంపేస్తాడు, గుర్తుపెట్టుకో అని ప్రేమ అంటుంది. ఈసారి మీ వాళ్ళ జోలికి రాను, అదే మీ అత్తగారింటి వాళ్ళ జోలికి రాను, ఈసారి మీ పుట్టింటి వాళ్ళ సైడే వెళ్తాను. ముందు ఈ విషయం మీ నాన్నకి చెప్తాను. ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పరువు పోదినంత పని అవుతుంది కదా, అందరూ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ ఇంతలో అటువైపుగా వస్తున్న విశ్వ ఇలా కళ్యాణ్తో ప్రేమ మాట్లాడడం చూస్తాడు. ఇక చూసి ఇదేంటి ప్రేమ ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరెతనో ఎప్పుడు చూడలేదే, కొత్తగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక కళ్యాణ్ ప్రేమ చెయ్యి పట్టుకొని, నిన్ను నా సొంతం చేసుకునే వరకు నిన్ను నేను ఎలా వదిలిపెడతానే అని చెయ్యి పట్టుకొని అంటాడు. అలా ప్రేమని చెయ్యి పట్టుకోవడం, ప్రేమ ఆ చెయ్యిని విదిలించుకోవడం ఇదంతా గమనించిన విశ్వ కళ్యాణ్ కావాలని ప్రేమని ఏడిపిస్తున్నాడని అనుకుని ఇక దూరం నుంచే వెళ్ళి కళ్యాణ్ని గట్టిగా, రే నా చెల్లిని అల్లరి పెడతావా అంటూ ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. అప్పుడే ఇక అంటూ ప్రేమ అయితే, వద్దన్నయ్య వదిలేసాయి అని అంటూ ఉంటుంది. నిన్నే ఈడు ఏడిపిస్తాడా, వీడిని వదిలిపెట్టను అని అంటూ ఉండగా అప్పుడే కళ్యాణ్ ఇలా అంటాడు, నీ చెల్లి ప్రేమించింది మొదట నన్నే, ఆ ధీరజ్ గాన్ని కాదు, అది నా మాజీ లవరు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని విశ్వ, నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడతావురా, నిన్నేం చేస్తానో చూడు, నా దగ్గర గన్ను కూడా ఉంది అని రివాల్వర్ గురి పెడతాడు. అప్పుడు అది చూసి కళ్యాణ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక వెంటనే అక్కడే ఉన్న మట్టిని విశ్వ కళ్ళల్లోకి కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన తర్వాత ఇక తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని, అన్నయ్య ముందు ముఖం కడుక్కో అంటూ ముఖం కడుక్కోమని వాటర్ అయితే ఇస్తుంది ప్రేమ. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రేమని అడుగుతూ ఉంటాడు విశ్వ, ఎవరు వాడు, మీ చెల్లి ప్రేమించింది నన్ను, తను నా మాజీలు ఎవరంటున్నాడు, ఎవరతను అని అడుగుతూ ఉంటే, అది అసలు నువ్వు ధీరజ్ని ప్రేమించలేదంటున్నాడు. ఏం జరిగింది ప్రేమ, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, ఎవడు వాడు, వాణ్ణి చూసి నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని తల మీద ఒట్టు వేయించుకుంటాడు. అలా ఒట్టు వేయించుకున్న తర్వాత అప్పుడే ఇక ప్రేమ ఒట్టేసి అబద్ధం చెప్పలేక, వాడు చెప్పింది నిజమేనన్నయ్య, నేను ముందు ప్రేమించింది వీణ్ణి, ధీరజ్ని కాదు అని ప్రేమ అంటుంది. మరి ధీరజ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతాడు. వీడు నన్ను, నా దగ్గర ఉన్న నగల్ని అన్నీ కూడా తీసుకొని వెళ్ళి నన్ను హోటల్ రూమ్లో పెట్టి నగలన్నీ కొట్టేసి నన్ను వ్యభిచారిగా అరెస్ట్ చేయించాలనుకున్నాడు, దుబాయ్కి అమ్మేయాలనుకున్నాడు. అదే సమయంలో నిజం తెలుసుకొని ధీరజు అత్త ఇద్దరు కూడా మళ్ళీ ఈ విషయం తెలిస్తే నేను వ్యభిచారిగా అరెస్ట్ అయితే అత్త నాన్న ఇద్దరు ప్రాణాలు తీసుకుంటారని, పరువు పోయిందని మన కుటుంబం బ్రతకదని ఆలోచించి ధీరజ్ చేత అత్త నా మెడలో తాళి కట్టించింది. ఆ రోజు అత్తయ్య నా పుట్టిండ్లు ఏమైపోతుందో అంటూ ఎంతో బాధపడింది. అత్తయ్య వల్లే ఈరోజు మన కుటుంబం ప్రాణాలతో ఉన్నారు, నేను కూడా ప్రాణాలతో ఉన్నాను. మీ ముందు ఇలా ప్రాణాలతో నిలబడ్డానంటే దానికి కారణం వాళ్ళే, లేకపోతే వ్యభిచారిగా నన్ను అరెస్ట్ చేస్తే మన కుటుంబం మొత్తం కూడా సమాధి అయిపోవాల్సిందే కదా అన్నయ్య. వాళ్ళు అంత మంచి వ్యక్తులు,
కానీ మీరు మాత్రం ఇంకా వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకొని అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసావు నువ్వు అని మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది ప్రేమ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.